పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈనాడు మనం ధ్యానించేటువంటి వాక్యము ఉపవాసము. ఉపవాసము అంటే దేవునికి దగ్గర కావటము. ఉపవాసం అంటే దేవునితో సహవాసము చేయటము. ఉపవాసం అంటే మన అనుదిన జీవితంలో మనం అనుకునేది, ఇదిగో నేను మంచి నీటిని కూడా ముట్టుకోకూడదు, నేను ఈ ఉపవాస దినంలో నేను మాంసంను భుజించకూడదు, ఈ ఉపవాస దినంలో నేను దీక్ష తీసుకోవాలి, ఉపవాస జీవితం నేను మంచి జీవితం జీవించాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉపవాసం అంటే తిండికి ఉపవాసం ఉండటము కాదు, బట్టలకు ఉపవాసం ఉండటము కాదు, ఇతర వస్తువులకు ఉపవాసం ఉండటము కాదు. కానీ ఉపవాసము అంటే మనము చేసినటువంటి పాపములను తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నా పాపములను క్షమించు అని ప్రాయశ్చిత్తపడటమే ఉపవాసం. అందుకని నేను మొదట్లోనే చెప్పాను, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. అందుకని మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభువు మెచ్చుకునేటువంటి ఉపవాసం ఏ విధంగా ఉంటుందంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో అంటున్నాడు, నేను మెచ్చుకునేటువంటి ఉపవాసం ఏమిటంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించటము, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టటము, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వటము, ఆశ్రయం లేని వారికి ఆశ్రయాన్ని కల్పించటము. అంతేకాని నీ ఉపవాసం ఉంటూ ఇతరులతో తగులాడుతూ, ఇతరులతో కొట్లాట్లాడుతూ, ఇతరులను నువ్వు తిట్టి ద్వేషించి వారి మెడ మీద వేయవలసిన కాడిని వేసి నీవు ఉపవాసం ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రభు అడుగుచున్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో సొదొమ గొమొర్రాలో వారు చేసినటువంటి పాపములకు గాను దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, ఇదిగో మీరందరూ కూడా గోనె పట్టలను ధరించి ఉపవాసం ఉండండి. పిల్లలతో సహితం చంటి బిడ్డల నుండి ఉన్నటువంటి జంతువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అక్కడ ఉన్నట్టు రాజు అందరికి కూడా పిలుపునిచ్చి, ఇదిగో మీరు గోనె పట్టులు ధరించి బూడిద పూసుకొని ఉపవాసంతో ప్రభుకి మొరపెట్టండి, ప్రభు మన మొరను ఆలకిస్తాడు, మన పాపములను మన్నిస్తాడని చెప్పేసి వాక్యం పలుకుతూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యాయేలు గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే, ఏ వ్యక్తి అయితే హృదయశుద్ధి కలిగి చేసినటువంటి పాపములను ప్రభువుకి సమర్పించి, దేవా నేను పాపినని ప్రభు దగ్గరకు వచ్చి ప్రాయశ్చిత్త పడతాడో అటువంటి వాని యొక్క పాపములను నేను తీసివేస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు అతి ఘోరమైనటువంటి పాపములు చేసి ఉన్నావేమో, దాని ద్వారా ప్రభు నన్ను శిక్షిస్తాడన్నటువంటి భయముతో ఆందోళనతో నీవు కుంగిపోతున్నావేమో, కానీ నీవు హృదయశుద్ధి కలిగి నువ్వు చేసినటువంటి పాపములను మనస్ఫూర్తిగా మన్నింపు కోరినట్లయితే నేను నిన్ను శిక్షించాలి అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా నేను వెనక్కి తీసుకొని నిన్ను నీ పాపముల నుండి విడుదలనిచ్చి ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మనం ఎప్పుడైతే విశ్వాసముతో భక్తితో మన జీవితాన్ని పరిశీలించి ప్రభుకు సమర్పించినప్పుడు మనం చేసినటువంటి పాపములు మనకు గుర్తుకొస్తాయి. మన జీవితం మారాలి, మనం దేవునికి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో పాపము నుండి దూరమై ప్రభువుకి దగ్గర కాగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఒక్కొక్కసారి, అమ్మో నా జీవితంలో నేను ఎంత ఘోరాతి పాపములు చేశానే, నా జీవితంలో చేయనటువంటి చేశానా, దేవుడు నన్ను ఎలా మన్నిస్తాడు, నాకు శిక్ష ఉంటుంది అని చెప్పేసేసి ఆరాట పడకుండా, ఇదిగో దుడుకు చిన్నవాడిని చూడు, దేవుడు వాడు చేసినటువంటి పాపములన్నిటిని కూడా మన్నించి దేవుడు దానికి కావలసినటువంటి నూతన జీవితాన్ని దయచేసి ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే మారు మనసు పొంది ఈ ఉపవాసము ద్వారా దేవునిని స్మరించుకుంటూ, దేవుని వాక్యాన్ని చదివి నెమరు వేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు శోధనలు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులైనటువంటి అనేకమైనటువంటి మనకి దేవునికి దగ్గర ఉండకుండా చేసేటువంటి ఆలోచనలు రావచ్చు. ఇవే దాన్ని శోధనలు అంటాం. ఆ శోధనలో కూడా జయించేటువంటి శక్తిని కూడా ప్రభు మనకు దయచేస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసినటువంటి ఉపవాసము దేవుడు మెచ్చుకునేటువంటి ఉపవాసం ఏమిటయ్యా అంటే, మనం మాట్లాడేటువంటి బూతుల నుండి ఉపవాసం ఉండాలి. మనం చేసేటువంటి ఇతర చెడ్డ చేష్టాల నుండి ఉపవాసం ఉండాలి.
మనం చూసేటువంటి ఏదైతే చూడకూడదో అటువంటి ఆ చూపుల నుండి మనం ఉపవాసం ఉండాలి. మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రము, పగ, దేశ్యము, ద్వేషము వీటన్నిటి నుండి ఉపవాసం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అప్పుడే మన ఉపవాసానికి ఒక అర్థము, పరమార్థం ఉంటుంది. అంతేకాని ఈ 40 రోజుల ఉపవాస దినాలలో నేను మాంసము ముట్టుకోను, ఇది 40 రోజుల ఉపవాస దినంలో నేను త్రాగను, ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో నేను సిగరెట్ ముట్టుకోను, పాన్పరాకు ముట్టుకోను, ఇవన్నీ మన సహజంగా మనము దేవునికి వాగ్దానం చేస్తాం. కానీ దేవుడు మన నుండి కోరేది అవి కాదు. మన నుండి కోరేది ఒక నూతనమైనటువంటి హృదయము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత పాపాత్మైనా మనం దేవుని దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వెళ్ళినట్లయితే దేవుడు మన పాపములు మన్నించి మనల్ని దీవించేటువంటి దేవుడు. అందుకనే అంటున్నాడు, ఇదిగో నీ పాపముల బట్టి నేను శిక్షించేటువంటి దేవుడును కాను. నేను ఈ లోకముకు వచ్చినది నేను పాపాత్ముల కోసమే, పుణ్యాత్ముల కోసము కాదు. కనుక నేను నీ తల్లి కంటే తండ్రి కంటే నిన్ను మిక్కుటంగా ప్రేమించేటువంటి దేవుడను, నీ పేరును నా అరచేతుల్లో చెక్కుకున్నటువంటి దేవుడను ప్రభువుని అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, ఈ తపస్కాలం మనకంతో ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ముఖ్యముగా ఈ ఉపవాస దినాల్లో మనకు వచ్చేటువంటి ఆ టెంప్టేషన్ నుండి, ఆ శోధన నుండి మనము అధిగమించి దేవుని యొక్క కృపతో 30 60 100 ఫలించేటువంటి భాగ్యము ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మన జీవిత విధానాల్లో, మన జీవిత గమ్యంలో ఎప్పుడు కూడా ప్రభువుని ముందుంచి ఆయన మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించి ఆ ఆశీర్వాదాలు 10 మందికి పంచుకునేటువంటి బిడ్డలుగా దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించి మనం చేసేటువంటి ఉపవాసానికి అర్థాన్ని, పరమార్థాన్ని, సంతోషాన్ని మన ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ